హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. రొటీన్గా కాకుండా ఆలూ ఫ్రై ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళు టేస్ట్ అదిరిపోయిందని చెప్పాల్సిందే. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఎల్లిపాయల్ని ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకుందాం. అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసి వేసేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. అదేవిధంగా ఎండుమిరపకాయలు కూడా 2 వేసి, పచ్చిమిరపకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా మెంతుల పొడి, పసుపు వేసి ఇలా చక్కగా కలుపుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి ముక్కలుగా చేసుకున్న ఆలూని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. ఓసారి ఇలా అన్నీ మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, టేస్టీ ఆలూ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.